సదియా అటు చూసారా? ఎండా కాస్తుంది, వాన కురుస్తుంది. కుక్కల నక్కల పెళ్ళంట, దిక్కులే వాటికి చుట్టాలంట. నక్కల కుక్కలొద్దే. నీకు నాకు ఎప్పుడు పెళ్ళి? అయ్యో ఏమిటండి మీరు మరీను? ఎవరైనా వింటే ఏమనుకుంటారు? ఎవరు వినడం లేదు. గట్టిగా చెప్పనా? పెళ్లి చేసుకోమంటావా? మెలుగు పట్లండి. అయ్యో చొక్కా తెరిచి చూడండి. తడిసిపోయిందా? ఇప్పేనా? అయ్యో మైకం కమ్మి పడిపోవు కదా. వద్దండి. అయ్యో పరకాల స్వామి, 2 చెనకేశ స్వామి, 2.5 అయ్యో అడుగుండి స్వామి, కాపాడు కాపాడు. 3 4 గో. అయ్యయ్యో ఇదేమిటండి? అయ్యయ్యో ఇదేమిటండి? అయ్యో పట్టుకోండి పట్టుకోండి. ఏంటి? దీన్ని కప్పుకోండి. కప్పుకోవాలా? అయ్యో అట్ట కాదండి, పైన 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 వేసుకోండి. అయ్యో దేవుడా, అయ్యో ఇది పల్లెటూరండి, ఊరుకోరండి. ఒంటి మీద వేసుకోండి, ఒంటి మీద వేసుకోండి. చూడండి, పంచాయతీ వాళ్ళు నిలదీస్తారండి. దొంగతనం చేసినా క్షమిస్తారు కానీ ఇలా తిరిగితే ఒప్పుకోరండి. ఎలాగెలాగా? ఇలా తిరిగితేనా? అయ్యో నర్రబలి దేవుడా, చుట్టుకోండి, ఇట్ట ఇట్ట చుట్టుకోండి. రెచ్చంటి నువ్వు క్లోజ్ గా. వద్దు వద్దు, ఎవరైనా చూస్తారండి. వద్దండి. సరే వద్దు, నన్ను పెళ్లి చేసుకుంటాను చెప్పు, ఇప్పుడే వేసుకుంటాను. అయ్యో అది కుదరదండి. ఏమిటంతా? నాకేమిటి లోటు? అది మీ బస్తీలో ఎట్టకో తెలీదు కానీ మా పల్లెలో పిల్ల మీద మనసు పడితే ఇంకో పిల్లని కల్లో కూడా తలుచుకోండి. మీలా సోగ్గా ఉన్నా కూడా అంతేనండి. ఇంకో పిల్ల? ఎవరు? ఒక కుండ నీళ్లు పోస్తే ఒక పువ్వు పూయెను. పళ్ళను బాగా తోమాలి. భారతదేశ ప్రధాని ఎవరు? మీనాక్షి నువ్వు చెప్పు. చిండిపోతు ముద్దు నువ్వు అలాగే నుంచో. శాఖ నువ్వు చెప్పరా. సార్ ఎస్కేఫ్ 1138 ఏమిటో అని తెలిస్తే డబ్బు మనకు దొరికినట్టే. ఏమిటయ్యా ఎస్కేఫ్ 1138? ఏమై ఉంటుంది ఎస్కేఫ్ 1138? లారీ నంబర్ ఇండియాలోని అన్ని హెవీ వెహికల్స్ కంప్యూటర్లో చెక్ చేస్తాం. ఎస్కేఫ్ 1138 అనేది ఏ లారీ నంబర్ కాదు. సరిపోయింది. అది స్విస్ బ్యాంక్ నంబర్ కాదు, లాకర్ నంబర్ కాదు. ఆఖర్లో పట్టదు విజయ్, ఒక్కోటికి ఒక సూట్ కేసే. కేబిఎస్ డోంట్ స్మోక్ ప్లీజ్. సార్ స్మోక్ చేస్తేనే నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది సార్. నా క్యాన్సర్ వస్తుందయ్యా. విజయ్, ఈ 1000 కోట్లని మనం అనుకునేలా ఓ చోట దాచిపెట్టలేదు. ఎక్కడికో తీసుకెళ్లారు. బస్సులో తీసుకెళ్లేదు, లారీలో తీసుకెళ్లేదు, షిప్ లో తీసుకెళ్లేదు. అంత డబ్బును ఎలా తీసుకెళ్ళు? సార్ కంటైనర్ సార్, షిప్ లో పెట్టే కంటైనర్. ఇట్స్ పాసిబుల్ సార్. ఎస్కేఫ్ 1138 కంటైనర్ నంబర్ కూడా కావచ్చు. అందులో అంత డబ్బు పడుతుంది. ఇండియాలో ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. షిప్ లో లోడ్ చేస్తే విదేశాలు కూడా తీసుకెళ్ళచ్చు. కంగ్రాచులేషన్స్ కేబిఎస్. అప్పుడప్పుడు మీ బుర్ర కూడా పనిచేస్తుంది. 1138 కంటైనర్ ఓనర్ ఎవరు కనుక్కోవాలి. అది ఎక్కడున్నా ఇంటర్సెప్ట్ చేయాలి. ఇమ్మీడియట్ గా స్టాప్ చేయాలి. రాష్ట్రంలోని అన్ని చెక్ పోస్టులకు తెలియజేయండి. ఇట్ హాస్ టు బి డన్ ఇమ్మీడియట్లీ. కమ్ ఆన్, గెట్ ఆన్ విత్ ఇట్. ఆల్ఫా కాలింగ్ ఆల్ స్టేషన్స్, ఆల్ఫా కాలింగ్ ఆల్ స్టేషన్స్. అదే తెరిచానుగా, వెళ్ళండి. కొంచెం రిజిస్టర్ బుక్ చూపిస్తారా? ఎందుకంటే ఎస్కేఎఫ్ 1138 కంటైనర్ వెళ్ళిందో చూడాలి. ఓ చూపిస్తానే, మీరు పని చేస్తారా? బండి తిప్పుకుని తిన్నగా కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ దగ్గర లెటర్ తీసుకుని, అట్లాగే డిఎఫ్ఓ దగ్గర పర్మిషన్ తీసుకుని, అట్లాగే వచ్చి రేంజర్ దగ్గర సంతకం పెట్టించుకుని ఇక్కడికి వచ్చేసారనుకోండి, నేను చూపిస్తానండి. నన్ను కాస్త వదిలేస్తారో తిండి తినాలండి. వద్దండి, నేను పేదండి. 6 పిల్లలు, 2 పెళ్ళాలు, నన్ను వదిలేండి. అటుపక్క కాదండి, ఇటేపు కూడేపు 3వ బంతండి. ఎస్కేఎఫ్ 1138. ఎప్పుడు పోయింది? 2 గంటలైందండి. ఏ పక్క పోయింది? దక్షిణ పక్క అండి. దక్షిణం ఏ పక్క? క్షమించండి, చిన్నగా ఇల్లు కుడేపు తిరిగితే దచ్చిందారండి.
సిబి ఆఫీసర్స్ ఎస్కేప్ 038 నంబర్ కంటైనర్. అవునండి, వెళ్ళిందండి. కంటైనర్ లారీ అండి 2 గంటల క్రితం వెళ్ళిందండి. రిజిస్టర్ చూడండి, నేనే సంతకం పెట్టానండి. బండి దర్శనానికి వెళ్ళిందండి. దర్శనం అంటే తిన్నగెళ్ళి కుడేపు తిరగాలండి. నేను పేదోండండి, 6 పిల్లలు, 2 పెళ్ళాలండి. నన్ను ఏం చేయకండి. వెళ్ళిపోయారా? బతికిచ్చారు. చల్లగా ఉండండి. దీన్ని నాశనంగాను దిక్కుమాలని కంటైనర్ లారీ. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.